హలో ఆల్. ఈ వీడియోలో 'అఖండ 2' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఫైనల్లీ భయ్యా రిలీజ్ చేశారు. నాకు షో పడేదాకా డౌటే మళ్ళీ ఏం ప్రాబ్లం వచ్చి ఆగిపోద్ది అని చెప్పేసి ఫైనల్లీ ప్రీమియర్స్ అయితే చూసి రావడం జరిగింది. జస్ట్ ఇందాక షో అయితే కంప్లీట్ అయింది. అండ్ మూవీ రన్ టైం అయితే 2 hours 45 minutes అయితే ఉంటుంది. 2021 లో వచ్చింది అఖండ. దానికి సైకాల్ గా ఈ అఖండ 2 అయితే రావడం జరిగింది. సో స్టోరీ ప్లాట్ కూడా నేను ఎక్కువగా ఏం చెప్పదలుచుకోలేదు, సింపుల్ గా చెప్పేస్తా. మళ్ళీ ఒక బిగ్గెస్ట్ థ్రెట్ అయితే వస్తుంది. ఈసారి స్కేల్ బిగ్ అన్నమాట. సో దాని నుంచి కాపాడడానికి మళ్ళీ అఖండ వచ్చి ఏం చేశాడు అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు భయ్యా. ఇంతకు మించి అయితే ఏం చెప్పదలుచుకోలేదు. ఎందుకు అన్నది మీకు ఫుల్ రివ్యూలో అర్థమవుతుంది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయింది. వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చి ఛానల్ ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి హైప్ చేయండి భయ్యా. ఎందుకంటే మిడ్ నైట్ పెడుతున్న వీడియో మనకున్న సబ్స్ చాలా తక్కువ కాబట్టి వ్యూస్ కూడా తక్కువగా వస్తాయి. మీరు ఖచ్చితంగా వీడియోని హైప్ చేస్తే నాకు యూజ్ అవుతుంది. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ సెకండ్ ఛానల్ లింక్ ఉంటుంది. కుదిరితే వెళ్ళి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే సింపుల్ గా చెప్పాలంటే మీకు అఖండ నచ్చిందా? అఖండ నచ్చితే కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి భయ్యా, ఇది కూడా నచ్చేస్తుంది. బట్ మరీ చెప్తున్నా, మీరు అఖండ చూస్తున్నప్పుడు మీకు కొన్ని విషయాలు తెలియవు. ఏంటి? అఘోరా గురించి కానీ, అండ్ బాలయ్య బాబు యాక్షన్ అలా ఉంటుందని కానీ, అండ్ కొన్ని ట్రాన్స్లేషన్స్, అదే గాడ్ ట్రాన్స్లేషన్స్ ఇవన్నీ ఉంటాయి అనుకుని ఇవి ఏం తెలియదు కాబట్టి ఒక మ్యాజిక్ అయితే బాగా వర్కౌట్ అయింది. సో మీకు అఖండ బాగా నచ్చి ఉంటుంది. బట్ ఈ అఖండ 2 విషయానికి వచ్చేస్తే మీకు తెలుసు, ఎవ్రీథింగ్ తెలుసు. బాలయ్య బాబు యాక్షన్ ఎలా ఉంటుందో తెలుసు, అఘోరా యాక్షన్ ఎలా ఉంటుందో తెలుసు, అండ్ ఎక్కడెక్కడ ట్రాన్స్లేషన్స్ వాడతారో వాళ్ళ ట్రైలర్స్ అండ్ టేజర్స్ లో కూడా చూపించారు. సో అన్ని తెలిసే వెళ్తున్నారు కాబట్టి మీరు ఎక్స్పెక్టేషన్స్ అయితే తగ్గించుకోండి. మీకు ఆ రేంజ్ ఇంపాక్ట్ అయితే రాదు, కానీ నేనైతే వన్ టైం వాచబుల్ అని చెప్తా. ఫస్ట్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య బాబు గారు భయ్య ఏమన్నా స్క్రీన్ ప్రెసెన్స్, జై బాలయ్య అంతే. ఊరికి అంటారు చెప్పండి జై బాలయ్య అని చెప్పేసి. ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ కోసమే మూవీ అంతా చూసేచ్చు అని చెప్తా నేను. యాక్షన్ సీన్స్ కానీ, డైలాగ్ డెలివరీస్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ ప్రతిదీ కూడా స్క్రీన్ ప్రెసెన్స్ అయితే టాప్ నాచ్ ఉంటుంది అనమాట. బాలయ్య బాబు గారు వన్ మ్యాన్ షో అని చెప్పాలి మూవీ మొత్తం కూడా. అండ్ ఇంటర్వల్ బ్యాంగ్ ఉంటుంది భయ్య, నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఎలా వెళ్ళినప్పటికీ కూడా ఇంటర్వల్ బ్యాంగ్ మాత్రం చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. అది నాకు బాగా నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది సీక్వెన్స్ లో వచ్చే సనాతన ధర్మ గురించి కానీ, హిందూయిజం గురించి కానీ, అండ్ ఫ్యూ పేట్రియాటిజం ఎలిమెంట్స్ గురించి కానీ, ఇవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ గా క్రియేట్ చేశారు. అంటే రైటింగ్స్ బాగుంటాయి, డైలాగ్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. మెయిన్ గా సనాతన ధర్మ సీక్వెన్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటాయి అనమాట. అండ్ ఫైట్ సీక్వెన్సెస్ లో వచ్చే ట్రాన్స్లేషన్స్ ఏవైతే ఉన్నాయో హైలైట్ అయ్యా. ఆ హనుమాన్ అయితే ప్యూర్ గూస్ బంప్స్ అని చెప్తాను నేనైతే. నాకు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అది. నాకు అది బాగా వర్కౌట్ అయింది. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూమెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. సో సెకండ్ హాఫ్ లో వచ్చిన సీన్స్ అన్ని కూడా నాకు బాగానే వర్కౌట్ అయ్యాయి. అండ్ తమిళనాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాజ్ యూజువల్ నేను 3 విధాలుగా చెప్తా. ఒకటి, ఇచ్చి పాడేహాడు కొన్ని చోట్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది తమిళనాడు బీజియం అయితే కొన్ని చోట్ల. సెకండ్, సాంగ్స్ గానీ అండ్ కొన్ని చోట్ల వచ్చే బీజియం గానీ ఏం అర్థం కాదు భయ్య, అస్సలు వర్కౌట్ అవుతుంది. ఇంకొకటి, ఎందుకు కొట్టావన్నా తమరన్నా అన్న ఫీల్ అయితే వస్తుంది కొన్ని చోట్ల. వినపడద్దు భయ్యా అసలు. మరీ ఓవర్ గా యూజ్ చేస్తారు ఈసారి బీజిఎం ని. అంటే నిజంగా ఈసారి ఏదో థియేటర్ లో ఫెయిల్ చేయాలి, సౌండ్ బాక్సులు బద్దలు కొట్టేయాలన్నట్టుగా మరీ లౌడ్ చేస్తారు అనిపించింది కొన్ని చోట్ల. అది కొంచెం నాకు ప్రాబ్లమేటిక్ అనిపించింది. బట్ ఓవరాల్ గా తమిళనాడు బీజిఎం మాత్రం బాగుంటుంది. మంచి ఇంపాక్ట్ అయితే ఉంటుంది మీ మీద. మంచిగా సీన్స్ ని ఎలివేట్ చేశారని చెప్పాలి. అండ్ పర్ఫార్మెన్సెస్ అందరూ బాగున్నాయి, యాజువల్ గా బాగానే అనిపించాయి. అండ్ టెక్నికల్ అయితే టాప్ నాచ్ మెయింటైన్ చేశారు. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా బోయమామ గట్టిగానే ప్లాన్ చేసుకున్నాడు. ఓకే, డైరెక్షన్ పరంగా యాజ్ యూజువల్ తెలిసిందే కదా బోయ గారి డైరెక్షన్ ఎలా ఉంటుందో. బాలయ్య కాంబో అంటే ఇద్దరు బాలయ్యలు ఉంటారు ఆబ్వియస్లీ. ఫస్ట్ హాఫ్ ఒక బాలయ్య, సెకండ్ హాఫ్ ఒక బాలయ్య. సో యాజ్ యూజువల్. సో దాని నుంచి ఎక్కువ ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళలేదు నేను. జస్ట్ నేను వెళ్ళింది ఒకటే భయ్యా, బాలయ్య బాబు మాస్ చూద్దాం అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ డైలాగ్స్ చూద్దాం, ఎంటర్టైన్ అవుతాం అంతే. దాని పర్పస్ మీద వెళ్ళాను నేను. నాకైతే పర్పస్ ఫుల్ఫిల్ అయిపోయింది. సో అందుకే వన్ టైం వాచబుల్ అని చెప్తున్నా. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ నథింగ్, అసలు ఏం లేదు అక్కడ. తెలిసిన స్టోరీనే, చాలా రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. ఎప్పటి నుంచో చూస్తున్న స్టోరీ భయ్య, కొత్తగా అయితే లేదు. సో అందుకే నేను స్టోరీ లైన్ కూడా పెద్దగా ఏం చెప్పలేదు. మళ్ళీ ఉన్నది కూడా చెప్పేస్తే ఇంక పెద్ద తెలుసుకోవడానికి ఏం ఉండదు అక్కడ. సో స్టోరీ లైన్ అయితే చాలా వీక్ అనిపించింది నాకు. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే మరీ డల్గా వెళ్ళింది భయ్య. ఇడ్లు బండి ఈడ్చుకుని వెళ్తున్నట్టు అనిపించింది నాకైతే. చాలా స్లోగా తీసుకెళ్లారు. ఆ సెటప్ కి వీటికి ఎక్కువ టైం తీసుకున్నారు. ఎందుకు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ మూవీ కదా, సీక్వెల్ కదా తీస్తున్నారు, మీరు కొంచెం ఫాస్ట్ గా తీసుకెళ్లొచ్చు కదా అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఇంటర్వల్ బ్యాంగ్ మాత్రం కాపాడేస్తుంది ఫస్ట్ హాఫ్ ని. అండ్ ఆఫ్టర్ దట్ సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని మూమెంట్స్ కూడా మరీ ఓవర్ ది స్టఫ్ అనిపిస్తాయి అనమాట. ఇంకా వన్ మ్యాన్ షో ఎక్కువ అయిపోద్ది. యా అయినో నాకు తెలుసు, శివయ్య గారు పవర్స్ ఇవన్నీ కూడా వాటిని క్వశ్చన్ చేస్తారు ఎందుకు అన్నట్టుగా చూస్తారు చాలా మంది. అండ్ నేను లాజిక్స్ గురించి కూడా మాట్లాడట్లేదు, ఎందుకంటే బోయమామ మూవీ కాబట్టి ఫిజిక్స్ లాజిక్స్ ఇవన్నీ పక్కన పెట్టేశాను నేను. సో వాటి గురించి అయితే నేను పట్టించుకోవట్లేదు. బట్ యాక్షన్ సీక్వెన్సెస్ లో మరీ ఓవర్ ది టాప్ చేస్తారన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. అది మరీ ఎంత ఓవర్ చేస్తున్నారు అనిపించింది. అండ్ అలాగే కొన్ని డైలాగ్స్ పరంగా గానీ, అండ్ ఆ పేట్రియాటిజం పరంగా గానీ, అంటే వాటి మీద కాన్సెప్ట్ రన్ అవుద్ది. అది అలా వెళ్ళి కొద్ది కూడా మీకు సెకండ్ హాఫ్ లో డైల్యూట్ అయిపోతూ ఉంటుంది అనమాట.
ఇంకా ఓవర్ గా హీరోయిజం మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతుంటుంది స్టోరీ కన్నా కూడా. సో అది నాకు అంతగా వర్కౌట్ అవ్వదు. అంటే మీకు ఇక్కడ ఫైట్ పెట్టేయాలి, ఓవర్ ది హీరోయిజం చూపించాలి, డైలాగ్స్ హెవీగా ఉండాలి, ఇవన్నీ పట్టించుకున్నారు తప్ప మెయిన్ కాన్సెప్ట్ ను పక్కన పడేయారన్నమాట. తీసుకున్నదే సింపుల్ కాన్సెప్ట్, దాన్ని కూడా పక్కన పెట్టేస్తారు. మరీ ఓవర్ గా హీరోయిజం మీద అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ల మీద వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారనిపించింది. సో అలా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఎప్పుడు ఉండే బాలయ్య మూవీ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా. సో నేను అంతగా పట్టించుకోవట్లేదు. బట్ ఓవరాల్ గా మూవీ మాత్రం నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది. మరీ అక్కడ రేంజ్ ఇంపాక్ట్ ఇవ్వదు, ఎందుకంటే మనం అది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల కొంచెం ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుతుంది దాని మీద. బట్ ఇది ఆల్రెడీ సెకండ్ టైం కాబట్టి దానికి మించి ఎక్స్పీరియన్స్ చేయాలని అయితే అనుకుంటాం. బట్ అంత ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే లేదు. బట్ ఇది కూడా దీనికి తగ్గ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఆబ్వియస్లీ. విజువల్లీ అండ్ ఫైట్స్ పరంగా, మాస్ డైలాగ్స్ పరంగా అండ్ తమిళనాడు బీజిఎం పరంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో మీ దగ్గర అమౌంట్ ఉండి మీ దగ్గర టైం ఉంటే మీరు కూడా వెళ్ళండి, థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి. మీకు కూడా నచ్చచ్చేమో చెప్పలేము, నా ఒపీనియన్ అయితే సీరియస్ గా తీసుకోవద్దు. ఇట్స్ జస్ట్ మై పర్సనల్ ఒపీనియన్ అంతే. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే దాన్ని లవ్ యూ ఆల్, బై.